ఈ గార్డెనింగ్ ప్రయాణాన్ని ఈ వయసులో మేము యాక్టివ్ ఉండడానికి కారణం అంతేనండి. ఇలా గార్డెన్ లో కాసేపు కూర్చున్నాం అనుకోండి, ఈ పనిలో పడిపోతే మనకి ఈ పని వల్ల ఎక్సర్సైజ్ కదండి. ఎక్సర్సైజ్ కోసం ఏం చేస్తున్నారు ఇప్పుడు? లేడీస్ జిమ్లు, వాకింగ్ పార్కులు ఎమ్మడ పరిగెడుతున్నారు. మనం ఈ వెనకాల పరిగెడుతూ ఎక్సర్సైజ్ అయిపోతుంది, ఆహారం వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది, ఇంటికి చల్లదనం వస్తుంది. ఇంకొకటండి, ఎన్ని సమస్యలు ఉన్నాయి మొక్కల్లో పడిపోతే గుర్తురావండి. ఇంకా అసలు ఈ వేరే వేరే సమస్యలు ఏవి గుర్తురావు, హాయిగా ప్రశాంతంగా ఉంటాము. నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్ కి స్వాగతం అండి. ఆదిలక్ష్మి గారు మంచి ఎండలో చూసారు కదా, నిన్న వీడియోలో చూసారు మీరు, మా అల్లరి చూసారు, వీడియో చూసారు. టెర్రస్ గార్డెన్ ఇంకా పైన ఉందండి అన్నాను కదా, ఆ టెర్రస్ గార్డెన్ కి ఇప్పుడైతే వచ్చేసాం. మా 3వ ఫ్లోర్ అంటే 2వ ఫ్లోర్, గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ చూసామండి. దాని మీద పెంట్ హౌస్, దాని మీద మళ్ళీ గార్డెన్. దాన్ని కూడా మేము వదిలేదు లేదు అంటున్నారు ఎర్రా గార్డెన్స్ శేష్ కుమారి గారు. దానిలో భాగంగా ఇక్కడికి ఎక్కామండి. కానీ ఎక్కేటప్పుడు కష్టం అనిపించింది, కానీ ఎక్కాక ఆనందంగా ఉందండి. రండి చూద్దాం. ఇదిగోండి ఇక్కడ నుంచి చూద్దాం. కింద నుంచి అండి రేకులు కూడా వదలమండి మనం. ఇది రేకు మీద ఇంత బరువు పెడితే పర్వాలేదా అండి? పర్లేదు. ఇక్కడ రేకు వేసారు, రేకు మీద కూడా టబ్స్ 100 రూపాయల టబ్బుల్లో ఇలా మనకి ఇవన్నీ కూడా పెట్టారు. ఇదేమో చామానండి, రాధా మనోహరం డబల్ పెట్టాలి. ఇది ఎక్కడ ఉందండి? కిందండి. ఇప్పుడు గ్రౌండ్ ఉంది కదా, గ్రౌండ్ లో అక్కడ మీరు జూమ్ చేసి చూస్తేనండి అక్కడ సింగిల్ పెట్టలు. అదిగో అది డబల్, అది సింగిల్ పెట్టలు, ఇదేమో డబల్ పెట్టలు. రెండు కూడా అక్కడే ఉంటాయండి గ్రౌండ్ లో మొక్కలు. అక్కడ నుంచి పైకి వచ్చినాయి అన్నమాట. 3 రకాల రాధా మనోహరాలండి ఇక్కడ. సింగిల్ పెట్టలు, డబల్, బుష్ వెరైటీ. ఇలా ఇదంతా పసుపు. అలాగే ఇది తైవాన్ జామ అండి. ఇదిగోండి జామకాయలు ఉన్నాయండి. ఎందులో పెట్టారు? ఇది చూసారా, గ్రో బ్యాగ్ చిన్నదండి. దాన్ని మళ్ళీ కట్ చేయాలా? ఆ చిన్న గ్రో బ్యాగ్ నాకు ఆకుకూరలకి కంఫర్ట్ గా అనిపించలేదండి. అటు సాగిపోయి ఇటు సాగిపోయి మట్టి నీళ్లు వేస్తే మట్టి బయటకు వచ్చేసి విసుగొచ్చేసి ఈ పెద్ద గ్రో బ్యాగ్స్ ఉన్నాయండి నల్లవి, వాటిని శుభ్రంగా వేసి కుట్టేశాను. ఇప్పుడు పెద్ద బ్యాగ్ ని మీరు తయారు చేస్తారు? తయారు చేసేస్తాను అంతే. అవన్నీ యూజ్లెస్, ఇవన్నీ ఏమో డ్యామేజ్ అయిపోయినాయండి. వైర్ పెట్టేశాను, అది కదలకుండా ఉండటం కోసం. పళ్ళ మొక్క ఎంత బాగా కాయలు వస్తుందండి. అది నెమటోడ్స్ కూడా మనకి ఇబ్బంది పెట్టేస్తాయి. దీనికి అసలు నెమటోడ్స్ అటాక్ ఇచ్చినాయండి. అటువంటిది బయటపడ్డారు. ముందు చూసిన వెంటనే వేర్లు అంతవరకు తీసేసండి, చేత్తో కూడా కాయల్లా తీసేసి ముందు వేపిండి వేసేసానండి. బాగా వేపిండి వేసేసాక తర్వాత మనకి ఫ్యాసిలోమైసిస్ అని, వ్యామ్ అని ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా నాకు పెద్దగా ఉపయోగపడలేదండి. ఎందుకంటే అన్ని మొత్తం స్ప్రెడ్ అయిపోయింది గార్డెన్ అంతా. అందరం కూడా ఫేస్ చేస్తున్నాం. వేలం ప్రేమ్ అని అంటే కెమికల్ కావచ్చు, కానీ అది బాగా పనిచేస్తుందండి. అది చాలా ఉపయోగపడింది. అదేంటి ఎక్కడ తెప్పించుకున్నారు? అది నేను ఆన్లైన్ లో తెప్పించాను. హార్టికల్చర్ అబ్బాయి అశోక్ అని ఉన్నాడండి, వాళ్ళు సజెస్ట్ చేశారు. హార్టికల్చర్ సజెస్ట్ చేసిన మెడిసిన్ తో అది ఎలా ఇచ్చారు? అది 1.5 ml అండి, లీటర్ వాటర్ లో కలిపి. అది మనకి 100 ml ఎంత ఉంటుంది, చిన్న బాటిల్ 1000 రూపీస్ అబౌవ్ ఉంటుంది కాస్ట్. అది ఒక్కసారి మనం అంత సాయంత్రం పూట వేసేయాలండి. వాటర్ లో కలిపేసి వేసేయాలి. వాటరింగ్ లాగా చేసేయాలి. లీటర్ కి ఎంత వేసారు? 1.5 ml. లీటర్ కి 1.5 వాటర్ లో 1 ml వేసినా చాలు. అంటే మన ప్రాబ్లం ఎక్కువ, నాకు చాలా ఎక్కువ ఉందని 1.5 వేసా. అది మొక్కలకి ఇచ్చేయడమేనా? నేను మా ఇంట్లో ఇబ్బంది కాబట్టి అదేలే ఇంచుమించుగా ఉంటదండి. ఎందుకంటే ఇందులో మట్టి అందులో గొబ్బులికేటప్పుడు వేసేటప్పుడు ఈ చెయ్యి అందులో పెడతా స్ప్రెడ్ అయిపోతుంది. డీటెయిల్డ్ గా నేను మా యూట్యూబ్ ఛానల్ ఉంది, అది ఇచ్చేసాకండి. తర్వాత మళ్ళీ అంటే ఇది ఎర్త్వార్మ్స్ కూడా పోగొట్టేస్తుందండి, అది బాధ. ఆల్రెడీ కెమికల్ ఉంది కదా, ఎందుకంటే ఇప్పుడు ఒక నాశనం దుష్ట శిక్షణ అన్నప్పుడు అటు ఇటు మంచి చెడు కూడా అయిపోతుంది. మళ్ళీ మనం కిచెన్ వేస్తే మనం అందుకని ఇప్పుడు అన్నిట్లో మీకు వర్మి కంపోస్ట్ కనిపిస్తుంది కదా, అందుకే వర్మి కంపోస్ట్ వేశాను. అంటే దాన్ని చంపి దీన్ని మళ్ళీ ఇలా డెవలప్ చేసుకుంటున్నారు. అల్లం అండి, ఇది అల్లం. ఈ అల్లాన్ని ఆకులు కూడా టీలో వేసుకుంటే మంచి మెడిసిన్ వాల్యూ ఇస్తుంది. బయట మీరు కింద నర్సరీ అన్నారు చూసారా, యాలకి ఒక రోజు, అల్లం ఒక రోజు, ఆల్స్పేస్ ఒక రోజు, టీలో వేసేయడమే. ఇదంతా క్యాబేజ్ 100 రూపీస్ డబ్బండి. కాలీఫ్లవర్ హార్వెస్ట్ చేసేసాను. అల్లం ఏ నెలలో పెట్టారు ఇంత బాగా వచ్చింది? అంటే పసుపు పెట్టినప్పుడు మీరు అంటే పసుపుతో పాటు పెట్టుకున్నారు, కానీ మన వర్షాలకు మాది డ్యామేజ్ అయింది ఎక్కువ వర్షాలకి. అది ఇది అల్లం ఏ సైజ్ లో పెట్టారు చూడండి. ఇదిగోండి, ఈ 50 రూపాయల టబ్బు సరిపోతుందా? ఓకే. నేను పొద్దుట మీరు పొట్టెక్కల్లో తిన్నారు కదా అల్లం చట్నీ, ఇదేనా? ఇదే. చాలా టేస్టీగా ఉంది. అల్లం మన ఆర్గానిక్ వల్ల టేస్ట్ అయితే మీరు చేసే విధానం వల్ల మరి కొంచెం పెరిగింది ఆ టేస్ట్. చామాకులు
గోంగూర ఆకుకూరలు కొంచెం దీన్ని. లేదండి ఆకుకూరలు కొంచెం ఆ. ఇప్పుడు పొట్ల తీసేసాను కదండి దీంట్లోనే ఆ పెట్టానండి పొట్ల పొట్ల. పొట్ల చెప్పండి, నా పొట్ల గురించి. నా పొట్ల మీ గార్డెన్ లో అసలు పొట్లు చాలా బాగా లేదండి, తీశారు. ఈ టబ్ లోనే వేసాను ఒకటే ఒక మొక్క అన్ని వేయడంతో. కాయలు ఒక్క మొక్క వచ్చినాయా? ఒక మొక్కే. మరి సీడ్ ఉంచారా? సీడు ఉంచలేదండి. ఒక కాయ వదిలేయాలి కదండి. దేవుడికి ఒక కాయ అనేసి పూర్వం వదిలేసేవారు. ఆ దేవుడికి ఎల్లుద్దలేదు కానీ మనకు వచ్చేసేవి విత్తనాల ద్వారా. ఇది పెట్టానండి ఇంకొక మొక్క, కానీ ఇది ఓకే. సరిగ్గా రావట్లేదు చూసారా. ఇది ఒక రకం, ఇది వేరే చిక్కుడులో ఉందండి. చిక్కుడండి ఖమ్మం నుంచి పంపించారండి నాకు ఒక ఫ్రెండ్ శారద గారని. ఇది వేరే రకం, ఇది వేరే రకం అండి. ఇదిగోండి. గుత్తులు గుత్తులు కాస్తాయండి అని చెప్పేసి ఆవిడే ఇంకొక రకం చిక్కుడు కూడా ఇచ్చారు. అది కూడా ఇది ఉంటాయి కదండి డ్రమ్ములు డ్రమ్ములు, ఆ డ్రమ్ములో పెట్టేశారు. డ్రమ్ముల్లోనే పెట్టేసి సెటప్ ఇలా ఉంచుకోవడం వల్ల వీటికి కట్టుకోవచ్చు అండి. నెమటోడ్స్ వచ్చినాయి అన్నాను కదండి, ఆ నెమటోడ్స్ ఎఫెక్ట్ పోవడం కోసం బంతి అంటే ఏదో మనం అక్కడక్కడ వేయడం కాదటండి, ఆ మెట్లో కంప్లీట్ వేసేయాలట మనం. ఆ కుండీ అంతా ఆ మొక్క ఒకటే వేయాలట, బంతి గాని ఇప్పుడు ఇందులో ఈ టబ్ లో రాకూడదు అంటే అక్కడ బంతి పెట్టాలి, ఈ టబ్ లో ఇక్కడ బంతి పెట్టాలి అనుకుంటున్నా. అలా కాదటండి, కాదట. కంప్లీట్ గా ఇంకా అది ఏం వేయకుండా అలా అదొకటి వేసేసి వదిలేయాలటండి. వదిలేసి మనం తీసినప్పుడు వేర్లు పీకేయకుండా కట్ చేసేయాలి, వేరు ఉండిపోతుంది. అవును అవును. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి వేసుకోవచ్చు, మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం మొక్క పెడితే వేరే దాంట్లో నెమటోడ్స్ రాకుండా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు నేను చెప్పింది మీకు ఏంటంటే ఈ బంతి ఇలా వేయడం వల్ల ఈ కుండీ వరకు. అది ఈ కుండీ వరకు అదే అర్థం. ఆ కుండీకి రాదు. స్టార్ ఫ్రూట్స్ అండి, ఇవి దాకుని కాస్తాయండి, ఒకసారి సడన్ గా బయటపడతాయి. ఇదిగోండి అలాగే నిన్న చూసాను బయటపడతాయి. ఇదిగోండి కొమ్మ ఏంటని తెస్తే ఇది ఒకటి. దసరా చిక్కుడు లాగా ఉందండి ఇది. మీరే చెప్పాలి. దసరానే. దసరా వెళ్ళిపోయినాక అంటే వాతావరణం కూడా మారిపోయింది కదా, దసరా నుంచి స్టార్ట్ అవుతాయి. దసరా నుంచి స్టార్ట్ అయ్యి ఎండింగ్ వరకు కాస్త, అది చిక్కుడుతో పాటు ఎండింగ్ వరకు కాస్తాయండి ఇవి. ఇది మనకి పిలవని పేరంటాలండి, ఇవన్నీ తెలిసిందే కదా, కలిసి వచ్చేస్తాయి. రకరకాల ఆకుకూరలు, విత్తనం పెట్టకుండా వచ్చే ఆకుకూరలు. ఇదేం మొక్కండి ఇది? ఇది ఆస్టర్ అండి, ఆస్టర్ కొత్తిమీర. ఓకే. దాంతో పాటు ఇది ఇంచుమించు ఏడాది అవుతుందండి, ఆ బెండ అలా కాస్తానే ఉంది. ఈ బెండ ఇప్పుడు కోసేస్తాను కాయ. అదే చిక్కుడు పాదు. ఇది కూడా చెప్పాను కదా అన్ని చోట్ల మొలిచేస్తున్నాయి అండి చిక్కుడు అని, అలాగే ఇది మొలిచేయండి. సీజన్ కదా. 2 పాటు అసలు చిక్కుడే రాలేదు మా ఇంట్లో. చిలక మొక్కు. ఇది కూడా ఫ్రిడ్జ్ డబ్బానే. ఫ్రిడ్జ్ డబ్బా. ఇది మా సతీష్ తీసుకొచ్చాడండి. ఇది మనకి సిమెంట్ మళ్ళీ కన్నా మంచిగా వర్క్ చేస్తుంది మనకి. ఇది ఫైబర్ కదండి, డామేజ్ అవ్వదు ఏమి. పైగా లైట్ వెయిట్. ఇప్పుడు ఎంత ఖర్చు అండి సిమెంట్ మరి సేమ్ ఎంత కట్టించాలంటే. అదే సేకరించుకుంటే ఎక్సలెంట్ అండి. ఇక్కడ మీకు మార్నింగ్ గ్లోరీ, మినీ మార్నింగ్ గ్లోరీ, ఇవన్నీ ఇక్కడ కావాల్సిన సెటప్ ఎలా చేసుకున్నారు. ఇంకా నేను మొదట కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఎన్నిటితో నింపినప్పుడు అండి ఆకుకూరలు వేసేస్తాను. అందుకని ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, కూర, పాలకూర. తర్వాత పెద్ద మొక్కలు ఏమి ఉంటాయి పెడతారు. మెల్లిగా వేసాను. ఓకే ఓకే ఓకే. అలాగే ఇటు కూడా ఉన్నాయి మొక్కలు. అలాగే మన శాత తీరడానికి బల్లండి. కూర్చోండి, విశ్రాంతి ప్లేస్. కాసేపు అమ్మయ్య కాళ్ళ పెడతాయి కదండి. ఏదో ఏ స్వీట్ లెవెల్ ఏదో కొరుక్కొని చక్కగా మళ్ళీ మనసు ఏదో కనిపిస్తుంది లేకపోతే మళ్ళీ అంతే. ఇంకా మొన్న ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్తే వాళ్ళు ఇచ్చిన మొక్కలండి ఇవి, అన్ని కలిపి ఒక దాంట్లో వేసేసాను. ఓకే, తర్వాత రీపార్ట్ చేయొచ్చు అని. అలాగా మనం చక్కగా షేర్ చేసుకుంటూ కొత్త ప్రయాణాన్ని, ఈ గార్డెనింగ్ ప్రయాణాన్ని ఈ వయసులో మేము యాక్టివ్ ఉండడానికి కారణం అంతేనండి. ఇలా గార్డెన్ లో కాసేపు కూర్చున్నాం అనుకోండి, ఈ పనిలో పడిపోతే మనకి ఈ పని వల్ల ఎక్సర్సైజ్ కదండి. ఎక్సర్సైజ్ కోసం ఏం చేస్తున్నారు ఇప్పుడు? లేడీస్ జిమ్లు, వాకింగ్ పార్కులు ఎమ్మడ పరిగెడుతున్నారు. మనం ఈ వెనకాల పరిగెడుతూ ఎక్సర్సైజ్ అయిపోతుంది, ఆహారం వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది, ఇంటికి చల్లదనం వస్తుంది. ఇంకొకటండి, ఎన్ని సమస్యలు ఉన్నాయి ఈ మొక్కల్లో పడిపోతే గుర్తురావండి. ఇంకా అసలు ఈ వేరే వేరే సమస్యలు ఏవి గుర్తురావు, హాయిగా ప్రశాంతంగా ఉంటాము. దీంట్లో అన్ని చామంతేనండి. ఇంకొక స్పెషల్ మొక్క అండి, అంటే అందరి దగ్గర ఉండదు అది. ఇక్కడ చూసారా బటర్ఫ్లై ఎలా ఎగురుతుందో, చూసారు చక్కగా బటర్ఫ్లై. అబ్బో ఎంత అల్లేసింది ఏంటండి? మధుమాలతి అండి. మధుమాలతి. ఇది పూలు పూసింది అనుకోండి మొత్తం అంతా నిండిపోతాయి. ఇదిగోండి నక్షత్రాల్లాగా ఉంటాయండి. అదే ఈ స్మెల్ ఎలా ఉంటది? చాలా బాగుంటదండి, వాసన చూడండి. పై ఫ్లోర్ నుంచి చూస్తే ఇంత ప్రపంచం అండి. శేష్ కుమారి గారి ప్రపంచం అసలు పైన చూసేద్దాం. అదిగోండి ఇది. ఇంకా పైకి ఎక్కడానికి ప్లేస్ లేదు, అదే డ్రోన్ లేదు, మీరే చూసుకోండి. ఇలాగా మధుమాలతి అండి, స్మెల్ చూడండి చాలా బాగుంటది.
మధుమాలతి, మధుకామిని అన్ని మధుకామిని వేరే అండి. అవును, స్మెల్ అవును స్మెల్. తర్వాత ఇంకేదో మధుకామిని అనుకుంటా, అది ఇది అన్ని కూడా విపరీతమైన స్మెల్. చాలా చాలా. నేనైతే సౌగంధిక చాలా మొక్కలు తెచ్చాను, మీ వరకు రాలేదు. ఆంది వేలో పంచుకుంటూ వెళ్ళిపోయిన మీ దగ్గరకు వచ్చేసరికి అయిపోయినాయి అనుకుంటా. అది కూడా విపరీతమైన స్మెల్. ఓకే, నా పక్కన నుంచి వెళ్తుంటే మర్చిపోయి వెళ్ళిపోతే అక్కడ పిలుస్తుంది అనమాట. స్మెల్ వస్తుంది, ఏంటి మా స్మెల్ ఏంటా ఇది? ఇప్పుడు చూసి స్మెల్ చూసి కూడా ఫస్ట్ టైం విన్నాను. సౌగంధిక మళ్ళీ కలిసి నేను గూగుల్లో కొట్టి చూస్తాను ఎలా ఉంటది. ద్రౌపదికి మన భీముడు ఇచ్చిన గిఫ్ట్ అటండి అది. ఓకే, పౌరాణికంగా దాని గురించి వర్ణించబడింది అంట అందులో, మహాభారతంలో. చూసారా, కొత్త కొత్త ఫ్రెండ్స్ ద్వారా కొత్త కొత్త విషయాలు కూడా తెలుస్తున్నాయి. ఇది స్వీట్ లెమన్, స్వీట్ లెమన్ అండి. ఇది ఇంకా మల్బరీ ప్రూనింగ్ అంటాం కదా, లాంగ్ మల్బరీ ప్రూనింగ్ అయిపోయింది. అంజీరు నిమ్మ, మామూలు నిమ్మ అండి. ఓకే ఓకే ఓకే, నిమ్మ. ఇది చెప్పాను కదండి, అవునండి. ఇది అనపకాయలు. దీన్ని కాయ తినమండి, ఇది ముదిరిపోయిన తర్వాత తెంపుకొని పిక్కలు తింటాం మనం. చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ ఇది, ఫైబర్ కంటెంట్. దీన్ని అసలు తినం మనం. పక్కన పిక్క బలం అంటారు అనమాట. పిక్కల కోసం పెంచుకోవాలి దీన్ని. అనపకాయలు అంటారు. అనప నాకు ప్లేస్ లేదు మేడం అన్నా గానీ పాప పంపించారండి. ఇప్పుడు గదిలో వచ్చిన ఆనందం ఏంటంటే, ఒక వీడియో చేయండి, పెట్టండి, తినండి చక్కగా. ఇది కూడా నల్ల చెరుకు ఉంది ఇక్కడ. ఇక్కడ ఒక ప్రత్యేకం పెట్టక్కర్ లేకుండా ఇలా పెద్ద మొక్కల దగ్గర పెట్టేసుకోవడం. ఇది ఒక గ్రో బ్యాగ్. ఇది దీంట్లో కాకరండి, అది చాలా బాగా కాసింది. అవన్నీ తీసేసండి, కింద నేడు వచ్చేసండి కాయట్లేదని క్యాబేజ్, కాలీఫ్లవర్ తీసుకొచ్చేసండి పైన వేసాను. ఇలా మూత పెట్టడం వల్ల అండి ఈ సన్ రైజ్ అది డైరెక్ట్ గా వచ్చి అంటే అది సెట్ అయ్యి తీసేస్తారా? అలాగే ఉంచుతారా? సాయంత్రం తీసేయాలేమో, సాయంత్రం మంచి తీసుకుంటాయి కదా. అంటే హోల్స్ ఉన్నవైతే ఉంచేయచ్చండి, హోల్స్ లేనివైతే తీసేసి మళ్ళీ ఉదయం పెట్టేస్తే సరిపోతాయి. తోటకూర కూడా చల్లాను. ఇటు పక్కన డ్రాగన్ ఫ్రూట్ అండి. దోసకాయ మేడం, మాకు దోసకాయ అసలు గార్డెన్ పెట్టిన దగ్గర నుంచి దోసకాయ రాదేటండి. ఒక్కొక్క సాయిల్ ఒకటి విజృంభిస్తుంది, ఒకటి డౌన్ అవుతుంటది. అందులో క్రమంలో మీకు దోసకాయ డౌన్ అయింది. అలా కాదండి, ఇది దోశ వస్తుంది కానీ ఈ దోశ అండి. ఏం దోశ అండి? బుడం దోశ, రోటి పచ్చడి. నేను ఇంకా ఏదో ఇంత కాస్తుందేమో అని చూస్తే బుడం దోశ ఇంతే వస్తుంది, మరి రాదు. ఇది మనం పెట్టకుండా వచ్చే విత్తనం, పెట్టక్కర్లేదు. కింద కూడా ఉంది, మీరు ఫస్ట్ ఫ్లోర్ లో కూడా. అది ఎల్లోగా మారిన తర్వాత మాత్రమే కొయ్యాలి, ఇలా చేదు ఉంటుంది. చేదుంటుందా ఏమోనండి. దోసకాయకి చేయించాలని చెప్పేసి కూడా ఏముంది, మంచిదే కదా. సెటప్ చాలా బాగుందండి. ఇది రెడ్ వైట్ రెండు ఉన్నాయండి. ఇది ఎలా నిలబెట్టారంటే బాగా నిలబెట్టారు. ఇది పెట్టేసామండి, ఐరన్ సపోర్ట్ ఇచ్చి నిలబెట్టారు. తుఫాలకు ఆగిందా అండి గాలి వానలకి? ఓకే, చూసుకుని ఇలా పెడితే మాత్రం చాలా బాగా వస్తుందండి. కేజీ ఉంది ఒకటి, దీన్ని అలాగేలా చూపిస్తే ఎలా వద్దు. చూసారా ఎంత లా ఉంది, ఎంత ఉంది. ఇది ఇంకా అండి. ఆదిలక్ష్మి గారు ఇంకా తక్కువగా ఉంది. ఇది దాటేసిందండి, మోరు దాటేసింది మొన్న అయితే. ఇది విత్తనం కోసం ఉంచినట్టున్నారు. ఇది పాపం పొడవ పెరుగు వంకలు తిరిగిపోతుంది, కానీ ఇది టేస్ట్ అండి. కూర 4 కాయలు వస్తే ఆ ముక్కలు మెత్తగా వెన్న ముద్దలాగా ఉంటది. మామూలు బెండకాయ నవ్వులుతాం, అవును అవును, ఇది నవలక్కర్లేదు, వెన్న ముద్దలాగా వెళ్ళిపోతుంటది. అది ఇంకొకటి తెలుసా, హాయిగా టేస్ట్ కూడా. సాంబార్ లో వేస్తే మొత్తం జిగురు కూడా బాగా వస్తుంది, చాలా బాగుంది. ముక్కలు అయిపోయింది. అప్పారావు సార్ ఇచ్చిన గిఫ్ట్ అండి ఇది. మా గార్డెనర్స్ అందరూ నా దగ్గర కూడా ఉంది, చూసారు కదా. హైదరాబాద్ విత్తనాలు అప్పారావు. మీరు మా వీడియోలో గమనించండి, ఏ గార్డెన్ కి అప్పారావు సార్ పేరు వినిపించుకోండి. ఏ గార్డెన్ ఇప్పుడు వచ్చి అవ్వలేదు, ఎక్కడో దగ్గర టచ్ ఉంటుంది. విత్తన దాత అనేది అందుకే అయింది. ఆయన నిజంగా అండి ఇంతమందికి, వేల మందికి ఎలా విత్తనాలు పంపిస్తున్నారో అర్థం అవుదండి. అయ్యో బాబాయ్, ఆయన నిజంగా చేతులు ఎత్తి అవార్డులు రివార్డులు అన్ని ఇందుకే ఇచ్చింది మరి. ఇంకంతే, నేను ఒక 150 మందికి పంపడానికే తాతలు దిగి వచ్చారండి నాకు. అటువంటిది రోజుకి 20 మంది. ఈ రోజు మేము అందరం పంచడానికి మనకు ఆ మార్గం కూడా తెలిసింది. అప్పారావు సార్ ఇన్స్పిరేషన్ గా మేము తీసుకుంటూ ఈ విత్తనాలు మా దగ్గర ఉన్నట్టు మేము 4 పెట్టుకుని మరో 4 బయటకు ఇవ్వడానికి గల కారణం అప్పారావు సార్ ఇన్స్పిరేషన్. ఆయన రోజు చేస్తున్న సేవ మనం అప్పుడప్పుడు చేయడానికి మన ఓపిక రావాలని లేని ఓపిక తెచ్చుకుంటూ చేస్తుంటామండి. అదేండి మించి మూర పొడవు పైన ఉంటది. లావు మాత్రం చూడండి, బలమైన చెరుగడ్డలాగా ఉంది. బాగా పోల్చారండి చెరుగడ్డ. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చేసింది. బుజ్జి తల్లి, మంచి విత్తనాలు ఇయ్యమ్మా. నువ్వు ఎన్నూర్లు వెళ్తావో తెలుసా, నువ్వు విత్తనాలు ఇస్తే బోల్డ్ జిల్లాలకే వెళ్ళిపోతావు. నువ్వు శేషకుమారి గారు పంపించేస్తారు, అందరికి ముద్దుగుమ్మ అయిపోతావు అనమాట. ఈ టమాటోలు ఇవన్నీ కూడా 20 లీటర్ల బకెట్, 20 లీటర్ల పెయింట్ బకెట్లు ఉంటాయి కదండి.
వాటిల్లో మీకు ఆల్రెడీ వింటర్ లో స్టార్ట్ అవ్వాల్సిన ముందే స్టార్ట్ అయిపోయింది, బాగా వచ్చినాయి. అవి హార్వెస్ట్ అయిపోయింది మేడం, మొన్నే హార్వెస్ట్ చేసేసాను. పాత దొరకేది కోసారు అప్పుడే, కేజీ సుమారే. ఓకే ఓకే. కానీ వీటికి మాత్రం కంపల్సరీగా సపోర్ట్ ఉండవలసిందేనండి, అప్పుడు బాగా కాస్తాయి. ఎదిగిపోతున్నాయో. ఇది నార్మల్ బెండ, బెండ కూడా ఇది 1 feet బెండ అనుకుంటా. ఇది కూడా అదేనండి. అదేనా? అదే. దీంట్లోనే ఇది చెట్టు బెండ అని కొమ్మలు వస్తాయండి. అవును. ఇవన్నీ కూడా వంకాయలు ఎన్ని రకాలు ఉన్నాయో, చిక్కుళ్ళు ఎన్ని రకాలు ఉన్నాయో, బెండలు ఎన్ని రకాలు ఉన్నాయో ఎవరో తెలిసి చెప్పండి. అవునండి, టెర్రస్ గార్డెనర్స్ కే. ఇంకా చెప్పాలంటే ఎర్రబెండని, కస్తూరి బెండని ఇవన్నీ నాకు అంత ఓపిక లేకండి నేను చేయట్లేదు. ఓపిక ఎంతకైనా బాగోయి మీ గార్డెన్ 3 ఫ్లోర్లో ఇంత విపరీతంగా ఉంటే ఇంకా ఓపిక లేదంటారండి. వెలిగిస్తున్నారు రాజమండ్రిలో. ధన్యవాదాలు. ఈ డబ్బా గురించి నాకు అదేనండి, మనం ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ పెట్టుకుంటాం కదండి, అంటే పండుగ ఫ్రూట్ ఫ్లై అటాక్ చేసినప్పుడు ఆ గమ్మట్లు పెడతాము, తర్వాత లింగాకర్షణ బుట్టలు పెడతాము, అవి మళ్ళీ ఆన్లైన్ లో తెప్పించుకోలేక ఇబ్బందులు పడుతుంటాము. ఆ క్రమంలో ఇది ఒక చిట్కా చెప్పేస్తారు ఇప్పుడు సురేష్ కుమారి గారు. అది వెనిగర్ ఉంటుంది కదండి మనకి, యాపిల్ సిడార్ వెనిగర్. అంటే వంటల్లో వాడే వెనిగరేనా? అది కాదు, వాడొచ్చండి. యాపిల్ సిడార్ వెనిగర్ అని అడగండి మీరు. అంటే నేను వెనిగర్ యూజ్ చేయనండి. ఆ వెనిగర్ కాదు, మనం స్ప్రేకి వాడతాం కదా, ఆ వెనిగర్ కాదు. ఇది యాపిల్ సిడార్ వెనిగర్ అండి. అది బెల్లం కొంచెం వాటర్ లో మిక్స్ చేసి. అట్టుపండు అక్కర్లేదా? అంటే ఇది అట్టుపండు కూడా ఎవరో అన్నారు ఒకసారి, అది వేరు. ఓకే. ఇది దీనికి ఒక వాసన కోసం మీరు అరటిపండు యూజ్ చేస్తున్నారు, ఇక్కడ యాపిల్ సిడార్ వెనిగర్ యూజ్ చేస్తున్నాం. ఇలా కన్నాలు ఏగలడానికి ముందు బాటిల్ కన్నం పెట్టుకొని. అలా ఇదివరకు ఇంకొక రకంగా చేశాను మేడం. కొంచెం ఒక బాటిల్ మూత రివర్స్ లో పెట్టేసి పైన వర్షం నీళ్ళు అవి వెళ్లకుండా బిర్యానీ డబ్బాలు అవన్నీ కూడా పెట్టేసండి, అలా కూడా చేశాను. ఇది ఇంకా కొంచెం ఈజీ అనమాట. ఇది ఈజీగా ఉంది. ఓకే, ఈ మెథడ్ ఫాలో అయిపోతే మనకి పండుగ అంటే తెలుసు కదండి, పొడవాటి బీరకాయలు, ఆనమకాయలు వంకర అయిపోతున్నాయి, పెరగడం లేదని చాలా అడుగుతారు కదా, పండుగ కొట్టడం వల్ల అని చెప్తుంటాం కదా, దాని నివారణ ఇది. ఇంకొక మాట అండి, ఎందుకంటే కొంతమంది గార్డెన్ పెంచుకునే వాళ్ళకి తెలియదు కదా, ఈ కిచెన్ వేస్ట్ లాగే అనుకుని ఆ కట్ చేసేసింది పురుగు పెట్టేస్తుంది కదా అని చెప్పేసి పెట్టారనుకోండి, దాంట్లో ఉండే గుడ్లు లార్వాల కింద అయిపోయి అవి పండు ఈగల కింద ఇంకా విజృంభించేస్తాయండి. అందుకని ఎప్పుడైనా సరే ఇలా దూరంగా ఇలా పండు ఈగ అటాక్ చేసిన కాయల్ని దూరంగా కాల్ చేయడం మంచిది అంటారండి. రూపినేని కాంతి గారని ఇప్పుడు మీరు గార్డెన్ చూసారు కదా, మా గురువు గారిని తలుచుకోవాల్సిందే. అయ్యో, ఆయన అసలు నన్ను చెయ్యట్టుకుని నడిపించినట్టుగా ప్రతిదీ కూడా అమ్మా ఇలా చెయ్యమ్మా అలా చెయ్యమ్మా అనుకుంటూ నాకు ఫస్ట్ లో చాలా సలహాలు ఇచ్చారండి. ఆయన ఆన్లైన్ క్లాస్ కూడా నేను విన్నాను, చాలా బాగా చెప్తారండి, ఓపిక విన్నాను. ఆయన సలహాతోటి ఈ రోజు నేను టెర్రస్ గార్డెన్ పెంచుకోగలుగుతున్నాను. నన్ను ధన్యవాదాలు గురువు గారు. మీకైతే మాత్రం మన శేష్ కుమారి గారి ఛానల్ నుంచి మీకైతే ధన్యవాదాలు తెలియజేసుకున్నా. నేను కూడా మీ క్లాసులు విన్నానండి. నేను ఇంకా పరిచయం లేదు. నన్ను సిరి నేచురల్స్ వారు కాకినాడ JNTUలో అగ్రికల్చర్ స్టూడెంట్స్ కి క్లాస్ చెప్పడానికి 3 కాలేజీల స్టూడెంట్స్ అండి, వాళ్ళు 3 కాలేజీల నుంచి వచ్చిన స్టూడెంట్స్ అనమాట. 100 మంది ఉన్నారు. పిలిచారండి. పిలిచినప్పుడు మా గురువు గారు కిందే ఉన్నారు. నేను వాళ్ళందరికీ చెప్పడం అనమాట, నేను PPTలో వేసి చెప్పాను. అంతా విన్నాకండి ఆ కాంతి గారు అయితే వచ్చి స్టేజ్ మీదకి నన్ను పట్టుకునే, అమ్మా నేను నా దగ్గరే చిన్న చిన్న శిష్యురాలు, గురువుని మించిన శిష్యురాలు అని ఉంటారు, నాకు అర్థమైపోయింది అని. మొత్తానికి ఈ అక్కయ్య గారు నాకు చాలా తృప్తిని కలిగించారని ప్రత్యేకంగా. అంతే కదండి, గురుదక్షిణ అదే కదా. చాలా నాకైతే గురువులు చెప్పింది నేర్చుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళు మనకి ఎలా ఇచ్చారో జ్ఞానం మరి కొంతమందికి ఇవ్వాలి. ఎందుకంటే మొదట్లో నేను గార్డెన్ మొదలు పెట్టినప్పుడు అండి, అసలు నాకు ఓనామాలు పెద్దగా రావు. నేను చదివింది అగ్రికల్చర్ BSc కావచ్చు, కానీ తెలియదండి. ప్రాక్టికల్ వేరు, బుక్కులు వేరు. అసలు నాకు అర్థమయ్యేది కాదు ఏ మొక్కకి ఏ కుండీ పెట్టాలి ఏంటని. అప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లో చూస్తే ఇంతంత ఏదో మనకు ఉపయోగపడే మ్యాటర్ వస్తుంది అనుకుంటే పెద్దగా వీడియోస్ అండి, మనం కొన్ని చూడలేక స్కిప్ చేసేస్తే అసలు పాయింట్ ఎక్కడో మూల ఉండేది, మిస్ అయిపోతుంది. దానికోసం చూడటం అవన్నీ విసుకొచ్చే నేను కొంత యూట్యూబ్ ఛానల్ పెట్టాను మేడం. ఎందుకంటే ఎంతో సమయం వాళ్ళు సద్వినియోగం పడాలి, మనం ఈజీగా గార్డెన్ చేసుకోవాలి. అందుకని చెప్పేసి నేను చెప్పే పాయింట్ ఏదైనా ఉంటే డైరెక్ట్ గా చెప్పేస్తానండి నా ఛానల్లో. అంతేగాని ముందు వెనకాల ఇంత మ్యాటర్స్ పెట్టి మధ్యలో పెట్టడం అది జరగదు. దగ్గర ఉన్నదంతా గడగడ చదివేయాలి ఆ రోజుకి. అది కూడా షార్ట్ టైమ్ లో, నేను ఎక్కువ లెంతీ పెట్టను వీడియోస్. ఆ రకంగా నాకు మా గురువు గారు నేర్పించిన విద్య ద్వారా
ఈ రోజు నేను గార్డెన్ పెంచుకోవడం, మీలాంటి మిత్రులు మా ఇంటికి మనం రావడం, సంపాదించుకోవడం మొక్కల ద్వారా దగ్గర అవడం. కిందకి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్లే లోపే ఇంకొక మంచి మెడిసినల్ ప్లాంట్ దొరికేసింది మనకైతే మాత్రం. ఇదిగోండి ఫస్ట్ 4 పలకలదండి అక్కడ ఉంది. ఇది అసలు మామూలుగా అయితే మేడం అది అది 4 పలకలు అందరి దగ్గర తెలిసింది. అవునండి, అవును. అది కాకుండా ఇదిగోండి ఇది నాకు ఇచ్చారు. బోన్ షేప్ అండి కొంచెం. ఇది మనకి మామూలుగా నల్లేరే బోన్ స్ట్రెంత్ కి మంచిది కదండి, ఇది ఇంకా మంచిదట. ఇది తేవడం కూడా చాలా చిత్రంగా జరిగిందండి. 4 కొనలది కాకుండా ఇది సింగిల్ గా ఇలా ఉందండి, బోన్ లాగే ఉంది, స్మూత్ గా ఉంటుందండి. మరి తొక్కంతా తీసేసి లోపల తీయాలా దీనికి? తీస్తానండి, నేనైతే తీస్తాను, ఎందుకంటే మరీ వచ్చేస్తుంది అన్నట్టు. లేకపోతే అయితే డైరెక్ట్ గా వేసుకోవచ్చు. ఇది కడప నుంచి తీసుకొచ్చానండి. మన గార్డెన్ మిత్రులను ఎక్కడికి వెళ్ళినా గానీ రోడ్డు పక్కన కనిపించింది అనమాట. ఇంకొకటి అండి, ఇది దిష్టికి వాడతారటండి వాళ్ళు. అంటే గుమ్మానికా? మేము ఒక చోటకి వెళ్తున్నామండి, నందలూరు అని, అటు వెళ్తున్నాం కడపలో. ఒక ఇంటి ముందు పందిరి కింద పెంచేశారు. అబ్బా భలే ఉంది, వెరైటీగా కారతను ఆపమని వాళ్ళని అడిగానండి. అమ్మాయి ఇది మేము చేతికి ఇవ్వకూడదు, మీరు దొంగతనంగా తీసుకెళ్ళాలి, మీరు అన్నారా? నేను లోపలికి వెళ్ళిపోతాను, మీరు తీసుకోండి అని అన్నారు. అలా తెచ్చాను. దొంగతనం చెప్పే చేయించుకుంటున్నారు వాళ్ళు, గ్రేట్. దీని గురించి నాకు ఎలా తెలిసిందంటే, నేను టెర్రస్ గార్డెన్ కోర్సు ఎన్జి రంగా యూనివర్సిటీ చేశానండి. చేసినప్పుడు మమ్మల్ని విజిట్ కింద ఒక మెడిసినల్ గార్డెన్ కి తీసుకెళ్లారు. అక్కడ ఆవిడ ఝాన్సీ గారండి, ఆవిడ చూపించారు. ఇది మెడిసినల్ గా చాలా మంచిదండి, మామూలు నల్లేరు కంటే. మామూలు నల్లేరు కూడా ఇలా ఉంటది కదండి, పలకలు 4 పలకలది అందరికి తెలిసిందే. అందుకని దీనికి స్పెషల్ గా చెప్పారు మేడం గారు అయితే మాత్రం. ఇది కూడా ఎక్కడ దొరికితే చిన్న మొక్క తెచ్చుకొని పెట్టేసిన తిరుగుతాను, మీరు 2 కొమ్మలు తీసేసుకోండి. ఆల్రెడీ అయిపోయింది. మెడిసిన్ ప్లాంట్స్ అస్సలు నేను వదలను. చూశారు కదండి ఆదిలక్ష్మి గారు మా గార్డెన్లో చేసిన సందడి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక వీడియోలో మా కింద గార్డెన్ కూడా చూపిస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.